నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. యుద్ధం పీక్స్ లో ఉండగా భారత్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. హర్మూజ్ జలసంధి నుంచి 2 భారతీయ ఎల్పీజీ నౌకల రవాణాకు ఇరాన్ ఓకే చెప్పింది. హర్మూజ్ నుండి భారత్ కు వస్తున్న ఈ 2 నౌకలు దేశంలో వంట గ్యాస్ పై ఆందోళన నెలకొన్న తరుణంలో దేశానికి పెద్ద ఊరటగా భావిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. భారత్ కు క్రూడ్ ఆయిల్ కష్టాలు లేకుండా ఇరాన్ తో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ పలుమార్లు చర్చించారు. దీంతో క్లిష్ట సమయంలో హర్మూజ్ నుంచి భారత్ కు వచ్చే నౌకల రవాణాకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం హర్మూజ్ నుంచి 8 క్రూడ్ ఆయిల్ షిప్లు వస్తూ ఉన్నాయి. ఇందులో చైనాకు చెందిన నౌకలు కూడా ఉన్నాయి. భారత్ కు కూడా ఉపశమనం ఇవ్వడంతో మరిన్ని నౌకలు భారత్ తీరానికి రావచ్చని అనుకుంటున్నారు. ఇదే సమయంలో భారత్ లోని ఇరాన్ రాయబారి సైతం సానుకూల వ్యాఖ్యలు, సానుకూల సంకేతాలు ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ ఇరాన్ సంబంధాలు అక్కడికి వచ్చాయి. ఇతర దేశాలు ఆదుకుంటున్న హర్మూజ్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిలే భారత్ కు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం. గల్ఫ్ నుండి బయలుదేరిన క్రూడ్ ఆయిల్ రవాణా షిప్లు కేవలం 3 నుండి 5 రోజుల్లోనే భారత తీరానికి చేరుకుంటాయి. ఇతర దేశాల నుంచి అయితే కాస్త సమయం పడుతుంది. అందుకే తాజా పరిణామాలను పెద్ద ఊరటగా భావిస్తూ ఉన్నారు. జలసంధి నుంచి 2 భారతీయ ఎల్పీజీ నౌకలకు రావడానికి ఇరాన్ ఓకే చెప్పింది. దీంతో కూడా యుద్ధం పీక్స్ టైంలో ఉన్నప్పుడు కూడా భారత్ కు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. రైట్, సంబంధించి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి శివాని అందిస్తారు. శివాని, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ హిమబిందు. సో యుద్ధం పీక్స్ లో ఉండగా అండ్ అలాగే వంట గ్యాస్ కన్ఫ్యూజన్ పీక్స్ లో ఉండగా ఇండియాకు ఒక పెద్ద రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. అండ్ అది ఇరాన్ హర్మూజ్ జలసంధి నుంచి ఇండియా నౌకలు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఎస్, ఇట్ ఈస్ ఎ బిగ్ రిలీఫ్ టు ఇండియా అని కూడా చెప్పొచ్చు. సో ఇదంతా జరగడానికి చాలానే చర్చలు జరిగాయి. ప్రధాని మంత్రి మన ఇరాన్ తో ప్రధాని మోదీ మాట్లాడడం, అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్ పలుమార్లు చర్చించారు. ఇలా పలుమార్లు చర్చించడం వల్లే ఇప్పుడు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే బేసికలీ చాలా ఆల్టర్నేట్ వేస్ ఉన్నా కూడా చమురు రావడానికి, బట్ స్టిల్ వి చూస్ హర్మూజ్. ఎందుకు అనంటే హర్మూజ్ నుంచి ఒకవేళ వస్తే హార్డ్లీ 4 to 5 days ఇండియాకి చేరుకుంటుంది. బట్ ఆల్టర్నేట్ వేస్ మనం చూస్ చేసుకుంటే ఇట్ మే టేక్ మెనీ డేస్, చాలా రోజులు పడుతుందని కూడా అందరు భావిస్తుంటారు. అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ కాబట్టి మనం హర్మూజ్ జలసంధి నుంచే ఎక్కువగా నౌకలు వస్తూ ఉంటాయి కాబట్టి, సో ఇన్ని రోజులు ఆ నౌకలు అటువైపు ఉండడం వల్ల మనకి ఎల్పిజి గ్యాస్ అండ్ అలాగే పెట్రోల్ కొరత వచ్చే ఛాన్స్ ఉందని కూడా అందరు కూడా అందరి మధ్యలో ఆ ప్రచారం అనేది జరిగింది. అండ్ ఎట్ టైమ్స్ మనం చాలా ప్రచారం కూడా విన్నాము, వేరే ఎల్పిజి గ్యాస్ లేవు, కమర్షియల్ గ్యాసెస్ సరఫరా చేయడం ఆపేశారు. సో డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ కూడా సరఫరా చేయడం ఆపేస్తారేమో, మనకి గ్యాస్ రావేమో అన్న ఒక ఆందోళన, చిన్నపాటి ఆందోళన అయితే ప్రజల్లో మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా రకరకాల మనం న్యూస్ వింటున్నాము. కేంద్రం వైపు ఎలాంటి కొరత లేదని చెప్తున్నప్పటికీ ఇటు జనాల్లో మాత్రం ఆ టెన్షన్ కనిపిస్తోంది. అండ్ ఏజెన్సీ ముందు కూడా చాలా క్యూస్ ఉన్నాయి. అసలు మొన్నటి వరకు యూరియాకి సంబంధించి క్యూ లైన్ చూసాం, ఇప్పుడు గ్యాస్ సంబంధించిన క్యూ లైన్ చూస్తున్నాము. నెవర్ అంటే ఎవరు కూడా నెవర్ ఇమాజిన్డ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందనేది కూడా ఎవరు ఇమాజిన్ చేయలేదు. సో ఇదంతా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇరాన్ ఇండియాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ఇట్స్ బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, అదేంటంటే ఓకే నౌకలన్నీ ఇండియాకి వచ్చేసాయి, కానీ అన్ని అంటే ఫ్యూచర్లో నియర్ బై ఫ్యూచర్లో ఇదంతా నార్మలైజ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ గౌరీ శంకర్ గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే శంకర్ గారు. నమస్కారం. సో ఒక్కటి స్ట్రేట్ క్వశ్చన్ అండి, నిజంగానే ఎల్పిజి గ్యాస్ కొరత భారతదేశంలో ఉందా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్ అండి, మీరేమంటారు? అంటే గవర్నమెంట్ అయితే లేదని చెప్తుంది. గవర్నమెంట్ అంటే పానిక్ బయింగ్ అవుతుంది, కొరత మాత్రం లేదు, మీరేం కంగారు పడకండి. కానీ జనరల్లీ ఒక పబ్లిక్ లో ఒక టెన్షన్ డెవలప్ అవుతుంది కదా, రేపొద్దున వారు పొడుగుతా ఇంకా పొడిగిస్తా ఉంటుంటే రేపొద్దున ఎట్లా అని
అడిషనల్ గా స్టోర్ చేసి పెట్టుకోవాలి. అంటే అడిషన్ కూడా ఉంటది, ఒకటే ఎక్స్ట్రా సిలిండర్ ఒకటే ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ కొనుక్కొని పెట్టుకోవాలంటే ఇవన్నీ చిన్న చిన్న కొనుక్కొని పెట్టుకోవాలి. కానీ ఒక పానిక్ బయింగ్ మాత్రం ఉంటుంది. కొన్ని చోట్ల జరుగుతుంది అది. నేనున్న చోట్ల ఇక్కడ వెనకాల గచ్చిబౌలి ఏరియా అటువైపు చూసామా, పెద్ద అక్కడైతే ఏమనిపించలేదు, నార్మల్ గా రొటీన్ నడుస్తూ ఉంది. కానీ ఏమవుతుందంటే ఈ పానిక్ బయింగ్ లో ఇప్పుడు చాలా మంది బుక్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి అవసరం ఉందా లేకుండా బుక్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నారు. బుక్ చేసే వరకు అది హెచ్పి కానీ వేరే వాళ్ళు అంటే వాళ్ళు ఇన్ని బుకింగ్ వచ్చేస్తే కొలాప్స్ అయిపోయింది, వాళ్ళకు ఇంటర్నెట్ వాళ్ళకి పనిచేస్తలేదు, వాళ్ళు క్లోజ్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఐ థింక్ పానిక్ బయింగ్ అవసరం ఉండదు. కానీ బట్ హ్యూమన్ నేచర్, హ్యూమన్ సైకాలజీ కదా, రేపు పొద్దున్న దొరుకుతుందో లేదో, రేపు పొద్దున్న సడన్ గా మనకు కొత్త వచ్చిందంటే ఎట్లా. ఇప్పుడు ఇంకోటి కూడా చూసారు మనం, ఎలక్ట్రిక్ స్టవ్స్, ఎలక్ట్రిక్ ఇండక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇండక్షన్ అసలు మొత్తం ఆన్లైన్ లో పర్చేజ్ చేద్దామంటే మొత్తం ఇండక్షన్ హోల్డ్ అవుట్ అవుతుంది. చూడండి, మీరు చెక్ చేసుకోండి, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇది వరకు ఇండక్షన్ బిజినెస్ కూడా ఎలా ఉండేదంటే రోజుకి హార్డ్లీ 1 to 3 ఇండక్షన్ స్టవ్ వాళ్ళు అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజుకి 100 ఇండక్షన్ స్టవ్స్ అండ్ టెట్లు కూడా అమ్ముతున్నట్టుగా, కెటిల్ కూడా అమ్ముతున్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు కూడా. అంటే కంపేర్ టు ఎల్పిజి ఇండక్షన్ స్టవ్ అయితే కాస్ట్లీ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ బిల్ చాలా పెరుగుతుంది, మనకు కాస్ట్లీ అవుతుంది. హీటర్ ఎట్లా వాడతామో అట్లా చాలా కాస్ట్లీ అవుతుంది. కాబట్టి ఎల్పిజి ఇస్ వెరీ చీపర్. 1000 రూపీస్ మనకు సిలిండర్ వచ్చేసిందో. ఇండక్షన్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అవుతుందో చెప్పలేము కదా, ఇట్స్ వెరీ కాస్ట్లీ. కానీ హ్యూమన్ మనకి సైకాలజీ ఏంటంటే రేపు గ్యాస్ కొత్త వచ్చిందంటే ఆన్లైన్ బుక్ చేసి, ఇప్పుడు నేను చెక్ చేస్తే మొత్తం ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అని వస్తుంది. కాబట్టి దట్ కైండ్ ఆఫ్ పానిక్ బయింగ్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఇన్వాల్వ్మెంట్, మెయిన్ వార్ నడుస్తుంది గల్ఫ్ ఏరియాస్ లో. గల్ఫ్ ఏరియా అంటే మనకు జనరల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ వస్తుంది, మనకు ఎల్పిజి సప్లైస్ ఉన్నాయి. బట్ లక్కీలీ ఏంటంటే మనకి ఇరాన్ కి నౌ వీ హ్యావ్ బ్యాక్ ఛానల్ ఓపెన్ చేసి ఇరాన్ తో డిస్కషన్ చేస్తా ఉంది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ తో మన ఫారెన్ మినిస్టర్ మాట్లాడు, జయశంకర్ గారు, మా బోట్స్ కి వచ్చి మా షిప్స్ కి అలౌ చేయండి అన్నట్టు వాళ్ళు అలౌ చేశారు. అట్ ద సేమ్ టైం ఇరానియన్ షిప్ కూడా మన నేవీ మన ఇక్కడికి శ్రీలంకకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బోట్ కూడా ఇక్కడ అటాక్ లో ఉన్నప్పుడు ఒక బోట్ అటాక్ అయింది, ఇంకో బోట్ ఉందంటే మన వాళ్ళకు కూడా హెల్ప్ చేశారు. కాబట్టి బ్యాక్ ఛానల్ డిస్కషన్. సో శంకర్ గారు, జనాల గురించి మనం చర్చించాము. ఆ పానిక్ సిచ్యువేషన్ అయితే జనాల్లో క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. కానీ ఇప్పుడు ప్రభుత్వం గురించి మాట్లాడితే ప్రభుత్వం కూడా ద్వంద్వ వైఖరి చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. స్టార్టింగ్ లో అయితే ఎలాంటి కొరత లేదు, అందరు పానిక్ అవ్వకండి, నార్మల్ గా ఉండండి అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం, బట్ సిచ్యువేషన్ అలా కనిపించట్లేదు. అండ్ నిన్న ఈ రోజు ప్రభుత్వం మాట మార్చేసింది. ఓకే, కొరత కనిపిస్తుంది, పానిక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అన్న స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? డెఫినెట్లీ ఇట్స్ సచ్ ఎ బిగ్ వార్ వేర్ గల్ఫ్ కంట్రీస్ లో మనకి పెట్రోలియం ప్రొడక్ట్స్ వచ్చే కంట్రీస్ ఎఫెక్ట్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతుంది. న్యాచురల్లీ కొరత ఉంటుంది, ఉండదని కాదు, పానిక్ బై ఉంటుంది. ఏ గవర్నమెంట్ కూడా, ఈ గవర్నమెంట్ కాదు, ఇంకే గవర్నమెంట్ ఉన్నా కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది, ప్రతి చోట ఉంటుంది. ఈవెన్ మన దుబాయ్ లో అటాక్ అయిన, దుబాయ్ లో కూడా గందరగోళం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా సిటీ లైక్ దుబాయ్, సౌదీ అరేబియాలో అటాక్ అవుతుంది? అమెరికన్ ఎంబసీ అటాక్ అయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. కాబట్టి దట్ ఈస్ ద సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అని అన్నారు. బెస్ట్ ట్రైనింగ్ డెస్టినేషన్ అన్నారు. ఇప్పుడు చూస్తేనే అక్కడ బాంబులు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు భయానికి అసలు రేపు పొద్దున ఫ్యూచర్ లో పోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేదా అని. ఇప్పుడు అవన్నీ చూసా ఉంటే మన ఇండియానే సేఫ్ ఉంది. ఇంకా ఇప్పటివరకు మనకి అంతా ఏం లేదు, ఈ షార్టేజ్ కొంచెం ప్రాబ్లమే తప్ప వేరేది ఏం లేదు. బట్ దిస్ ఇస్ టెంపరరీ పీరియడ్. అంటే వన్స్ ది వార్ ఇస్ ఓవర్, ఐ థింక్ థింగ్స్ విల్ గెట్ తొందరగా అయిపోతారని అనుకుంటున్నాను. ఓకే, సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ పేర్ని శ్రీలీల గారు. అటు కూడా మాట్లాడదాం. నమస్తే మ్యామ్. సో మనం చూస్తున్నాం సిచ్యువేషన్ ఇప్పుడు ఇండియాలో అక్కడెక్కడో బాంబుల వర్షం కురిస్తే, అక్కడెక్కడో మిసైల్ వర్షం కురిస్తే ఇక్కడ ఇంపాక్ట్ పడదేమో అని చాలా మంది అనుకున్నారు. ఆఫ్ కోర్స్ పడుతుంది, కానీ ఇంత ర్యాపిడ్ గా, ఇంత డ్రాస్టిక్ గా మనం ఆ చేంజెస్ ని చూస్తామని అనుకోలేదు. అండ్ ఆ చేంజ్ వంట గ్యాస్ మీద పడుతుందని కూడా నో వన్ ఇమాజిన్డ్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు మనం అలాంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. సో నిజంగానే ఇండియాలో ఎల్పిజి వంట గ్యాస్ కొరత ఉందా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇక్కడ అంటే మీరు అన్నట్లుగా గ్యాస్ కొరత ఉందా లేదా అనే దాన్ని బట్టి చూస్తే ఈ రోజు చూస్తున్నాం హర్మూజ్ జలసంధి నుండి మనకి ఆల్రెడీ ఏదైతే ఆ ఎల్పిజి ట్యాంకర్ నౌకుందో అది వచ్చేసింది, ముంబై పోర్ట్ కి చేరుకుంది. ఆల్రెడీ అది పోర్టు చేరుకుంది. ఆల్రెడీ ఇంకోటి రావటానికి రెడీగా ఉంది. అంటే మనకి దాదాపుగా ఇప్పుడున్న నిల్వలకు సంబంధించి చూసుకుంటే
120 నుండి 150 రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది లేదనే సమాచారం అయితే అందుతుంది. అంటే ఖచ్చితంగా అందరిలో ఇంటెన్షన్ చూస్తున్నాము ఏం జరుగుతుంది, హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్లు లేకపోతే హాస్టల్స్ కానివ్వండి, అందరూ ఎలాంటి ఇబ్బంది, అందులో ఇప్పుడు రంజాన్ టైంలో ముఖ్యంగా మరి వాళ్ళకి సంబంధించిన లేట్ నైట్ లో వాళ్ళు తింటూ ఉంటారు ఫుడ్, అది దానికి సంబంధించి కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచాలి ఫుడ్. అంటే అందరూ కూడా ఇప్పుడు కట్టెలు ఏదైతే మనం వంట చెరుకు యూజ్ చేస్తామో దానికి రేట్లు పెరిగినాయి. అవును, ఇది వరకు కేజీ అది 7 రూపాయలు ఉంటే ఇప్పుడు 15 రూపాయలకి చేసేసారంట. అవును, అన్నిట్లో కూడా ఈ రోజు చూస్తే మనం బయట హోటల్కి వెళ్తే ప్రతి ఎవ్రీ టిఫిన్ ఏదైనా సరే మీకు ఎక్స్ట్రా 10 రూపీస్ తీసుకుంటున్నారు. అదే విధంగా ఫుడ్ చూసుకుంటే 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒకటే గ్యాస్ ప్రాబ్లం ఉంది అనేది. కాకపోతే మనకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏంటి అంటే గ్యాస్ ప్రాబ్లం అంతగా మీరేం భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా కూడా మనం చూస్తే 2025లో ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ దేశాలే అసూయపడేలా ఉంది. చూసాం మార్చి 8 వరకు కూడా అదే అయింది. కానీ ఇప్పుడు సడన్ గా ఏదైతే ఈ యుద్ధాల ప్రభావం కానివ్వండి, 1980లో జరిగిన ఇరాక్ ఏదైతే యుద్ధ ప్రభావం కూడా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ తీసుకొచ్చింది. అంటే అప్పుడు కూడా మన భారతదేశం ఎదుర్కొంది, ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఎదుర్కొంటుంది. ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదని ప్రధానమంత్రి మోడీ గారు. శ్రీలీల గారు మీరు చెప్తున్నారు నెక్స్ట్ 125 డేస్ వరకు బఫర్ స్టాక్ మన దగ్గర ఉందని మీరు చెప్తున్నారు. ఓకే, అంటే కేంద్రం చెప్పింది అన్నట్టుగా మీరు చెప్తున్నారు. బట్ ఇంత బఫర్ స్టాక్ ఉన్నప్పటికీ ఆ కొరత కనిపిస్తుంది. యాక్చువల్ గా మనం ఒకవేళ బండన్ బుక్ చేసుకుంటే హార్డ్లీ 2 to 3 డేస్ కి మన ఇంటికి చేరుకుంటుంది. అండ్ మనకు ఆ పీరియడ్ ఏదైతే ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ 21 డేస్ నుంచి 25 డేస్ చేసేసారు. అండ్ 45 డేస్ కూడా మనం చూస్తున్నాము. సో ఎందుకు ఇంత బఫర్ స్టాక్ ఉన్నప్పటికీ ఎందుకు ఇలాంటి చేంజెస్ ని మనం చూస్తున్నాము? అంటే ఇప్పుడు కరోనా టైంలో కూడా మనం ఎలాంటి ఫేస్ చేసామో చూసాము. ఏదో జరగబోతుంది, ఏదో జరిగిద్ది, ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి ప్రజల్లో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కి వెళ్ళిపోయి ఎలా అయినా సరే మనం దాన్ని ఎక్కువ శాతంగా చేసుకోవాలి, ఎక్కువగా మనం దాన్ని ఉంచేసుకోవాలనే మైండ్ సెట్ అందరిది అలానే ఉంటుంది కదండి. ఏదైనా రేపు దొరకదు అనుకుంటే ఇవాళ పెట్టుకోవటం చూసాం. దాదాపుగా 1 మంత్ ఫెబ్ లాస్ట్ లోనే అందరూ కూడా కార్ ఫుల్ ట్యాంక్ చేయించుకోవటం. ఎన్ని రోజులు వస్తుంది చెప్పండి కార్ ఫుల్ ట్యాంక్? కాకపోతే ఆలోచన విధానానికి, మనిషి ఆలోచన విధానం ఎలా ఉండిద్ది అనే దానికి ఈ రోజున ఇవన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా అంటే భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ ఏదో ఒక భయం లోపల ఉంటూనే ఉండిద్ది మనిషికి. కాబట్టి శంకర్ గారు సో శంకర్ గారు ఓకే, ఇప్పుడు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, 2 నౌకలు ముంబై పోర్ట్ కి చేరుకున్నాయి, ఇదంతా ఓకే బాగుంది. బట్ నార్మల్ స్టేజ్ కి, నార్మల్ సిచ్యువేషన్ మనం చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు మనం నార్మల్ సిచ్యువేషన్ లో లేము. కొన్ని టిఫిన్ సెంటర్స్ లో, రెస్టారెంట్స్ లో, కెఫేస్ లో, హోటల్స్ లో గ్యాస్ లేక వంటకాలు నిలిపేయడం మనం చూస్తున్నాము. మెనూని తగ్గించేశారు, షార్టేజ్ కనిపిస్తుంది మనకు అక్కడ. సో ఇవన్నీ నార్మల్ స్టేజ్ కి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మనకు నార్మల్ స్టేజ్ రావాలంటే ఫస్ట్ వార్ ఆగాలి. వార్ ఆగినా కూడా దగ్గరగా 15 రోజులు, 1 నెల రోజులు మళ్ళీ టైం పడుతుంది. ఆగాలి. వార్ ఆగితేనే మనకు నార్మాలిటీ వస్తుంది, లేకపోతే ఇంకా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సివిలియన్ ఏరియాస్ కూడా అటాక్ అవుతా ఉన్నది చాలా చోట్ల, సౌదీ అరేబియాలో కానీ, దుబాయ్ లో కానీ, వీటి చోట్ల కూడా అటాక్ అవుతా ఉన్నాయి. దాంతో ఇంకా పానిక్ పెరుగుతా ఉంది. అంటే జనరల్లీ ఇంప్రెషన్ ఏముండేదంటే అమెరికా ఎప్పుడైతే ఖోమేనీ గారిని చంపేశారో వాళ్ళని అక్కడికి కొలాప్స్ అయిపోతుంది ఇరాన్ గవర్నమెంట్ అనుకుని భావించారు. అమెరికా కూడా అదే ఉద్దేశంతో అటాక్ చేశారు. కానీ అది ఇక్కడ రివర్స్ అయిపోయింది. అది ఇప్పుడు ఆయన చనిపోయినాక వాళ్ళ అబ్బాయిని అటాక్ చేశారు. వాళ్ళ పబ్లిక్ కూడా లోకల్ వ్యతిరేకత ఉన్నా కూడా ఇప్పుడు పబ్లిక్ కూడా గవర్నమెంట్ కి ర్యాలీ చేస్తా ఉన్నారు, గవర్నమెంట్ కి సపోర్ట్ ఇస్తున్నారు. కొంతమంది వ్యతిరేకత చేస్తున్నారు, కానీ చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ఇంకోటి వాళ్ళు అయితే లో కాస్ట్ డ్రోన్స్ వాడుతా ఉన్నారు. అది ఎక్కడ తీసుకుపోయి గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళు పడేస్తా ఉన్నారు. చాలా చీప్, లో కాస్ట్ ఉన్నాయి అవన్నీ. వీళ్ళేమో పెద్ద పెద్ద మిసైల్స్ పెట్టుకుని వీళ్ళు కూర్చున్నారు. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఈ వార్ ఒక అన్నింటికి వార్ అవుతుంది. ఎక్కడనో ఒక దగ్గర ఆపవలసి వస్తుంది. ఐ థింక్ యునైటెడ్ నేషన్స్ అయినా ఇప్పుడు పెద్ద పవర్ఫుల్ లేకున్నా కూడా యునైటెడ్ నేషన్స్ వేరే దేశాలందరూ కలిసి వారు తొందరగా ఆపితేనే మంచిది, అందరికీ మంచిది. లేకపోతే ప్రతి ఒక్క గవర్నమెంట్ డిస్టర్బ్ అవుతుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా చూసే మన చాలా చోట్ల స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మనకు చాలా వస్తాయి. మనకు
పల్సెస్ కానీ, లెంటిల్స్ కానీ, మైనార్ నుండి, కెనడా నుంచి వస్తుంది, ఆఫ్రికా నుంచి వస్తుంది, Okay. అర్జెంటీనా నుంచి వస్తుంది, మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రై ఫ్రూట్స్ వస్తా ఉంటాయి. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్ని ఇంపాక్ట్ పడుతుంది. కరెక్టే, అన్ని ఇంపాక్ట్ అవుతుంది అది. కాబట్టి సో శంకర్ గారు ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం మీద ఒక విమర్శలు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇంత సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తుంది, ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు ఒక ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదు అన్న ఒక విమర్శలు మనం విన్నాము, చూసాము కూడా. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆ చర్చలు జరిగాయని కూడా మనం విన్నాము, ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి అనేది కూడా మనం విన్నాము. కట్ చేస్తే ఇప్పుడు 2 నౌకలు మన ముంబై పోర్ట్ కు వచ్చేసాయి. సో ఈ సైలెంట్ ట్రీట్మెంట్ అంటున్నారు, కానీ లోపల అన్ని చర్చలు జరిగిపోతున్నాయి. అంటే మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన విధానం కరెక్ట్ అని మీ ఒపీనియన్ లో మీరు చెప్తారా? ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనకు జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఇన్వాల్వ్ ఉన్న అన్ని దేశాలు మన ఇండియాకి ఫ్రెండ్సే. ఇరాన్ హ్యాస్ ఎ లాంగ్ హిస్టరీ, కల్చర్ ఉంది, మనకి లాంగ్ టైస్ ఉన్నాయి. మన హైదరాబాద్ లో కూడా చాలా మంది ఇరానియన్స్ వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు చాలా హోటల్స్ కూడా ఇరానియన్ హోటల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ లాంగ్ రిలేషన్షిప్ ఉంది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ కల్చరల్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ అండ్ వెరీ మోడర్న్ సిటీ ఉండే ఒకప్పుడు. మన ఇరాన్ మోడర్న్ స్టేట్ ఉండేది ఇరాన్. తర్వాత అయతొల్లా 79 రెవల్యూషన్ వచ్చినాక అయతొల్లా కొమ్మని టేక్ ఓవర్ చేసాక ఇస్లామిక్ స్టేట్ అని పెట్టారు. లేదంటే గవర్నమెంట్ జొరాస్ట్రియన్స్ అంతా ఫ్రమ్ ఇరాన్ ఉంది. కాబట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ దాంట్లో షియా సున్నీ 2 గ్రూప్స్ వీళ్ళంతా షియా ఉన్నారు, ఇరానియన్స్ అంతా. ఇక్కడ అరబ్ దేశాలంతా ఇక్కడ సున్నీ ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్, రేపు పొద్దున అందరు వాళ్ళు కలిసిపోతారో చెప్పలేము. అందుకే తను కూడా కొంచెం జాగ్రత్తగా డిప్లొమాటిక్ గా బిహేవ్ చేయాల్సి వస్తుంది. మనం ఎవరు సైడ్ చేస్తున్నా కూడా గొడవనే మనకు. ఎందుకంటే సపోజ్ వీ కెనాట్ సపోజ్ ఇరాన్ సపోర్ట్ చేస్తారంటే గల్ఫ్ కంట్రీస్ వాళ్ళకు కోపం వస్తుంది, గల్ఫ్ కంట్రీస్ సపోర్ట్ చేసినంటే మళ్ళీ ఇరాన్ కి కోపం వస్తుంది. బికాస్ వీ హ్యావ్ టైస్ విత్ ఆల్ దీస్ కంట్రీస్. కాబట్టి డిప్లొమాటిక్ గా ఇండియా చేసేది ఇప్పటి వరకు అయితే కరెక్ట్. కొంతమంది అంటారు రాయితీలకు మంచి చంపేసి కండెమ్ చేశారు. ఫైనల్లీ మన వాళ్ళు కూడా కండోలెన్స్ మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఐ థింక్ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ మనకు కూడా జాగ్రత్త ఉండాలి. బికాస్ వీఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వార్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది లాంగ్ డిస్టెన్స్ వార్ నడుస్తుంది. ఏదో బార్డర్ మన ఇండియా పాకిస్తాన్ లాగా బార్డర్ క్రాస్ చేసి ఏదో ఎండ్ అయిపోతుంది వార్ అనే అట్లా పరిస్థితి లేదు. అక్కడి నుంచి రాకెట్స్ వేస్తా ఉన్నారు, ఇక్కడ పడుతుంది, ఇక్కడ నుంచి రాకెట్స్ వేసి అక్కడ పోయి పడతా ఉంది. ఇట్స్ లాంగ్ డిస్టెన్స్ వార్. యాక్చువల్ వార్ నడుస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ నడుస్తుంది, కానీ ఇప్పుడు అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయిపోయినాయి దాంట్లో. అవును, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఇన్వాల్వ్ అవుతున్నాయి, మనం చూస్తున్నాము. సో ఓకే, సో శ్రీలీల గారు మీరు చెప్పండి. ఇప్పుడు నిన్నటి వరకు అయితే ఎల్పిజి గ్యాస్ అన్నారు, వంట గ్యాస్ గురించి మాట్లాడారు, అండ్ అలాగే పెట్రోల్ గురించి కూడా మాట్లాడారు. కానీ కొన్ని ఇంట్లో అయితే మనం చూసిన సందర్భం ఏంటంటే వంట నూనెకి సంబంధించిన స్టాక్ కూడా పెట్టుకుంటున్నారు. ఫ్యూచర్ లో దొరుకుతుందో లేదో, నియర్ బై ఫ్యూచర్ లో ఆ కొరత కూడా ఉంటుందేమో అన్న భయంతో వంట నూనె కూడా ముందుగానే తెచ్చి పెట్టుకుంటున్నారు. సో ఈ భయం కూడా నిజమే అంటారా మీరు? అంటే ఇక్కడ ఒకటండి, మన భారతదేశంలో దాదాపుగా చమురు మనకి ఏదైతే దిగుమతుల మీదే ఆధారపడి ఉంది, ఎక్కువ శాతం దాని మీదే మన ఆర్థిక వృద్ధి ఉంది. అలాంటిది ఈ రోజున ఎంత శాతం నిల్వలు ఉన్నాయి, ఎంత మేరకు మనం దాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాం అనే దాని గురించి చూసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనం అన్ని ఎల్పిజి గురించి కానివ్వండి, క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఆయిల్ గురించి చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అది కొన్ని రోజులు మాత్రమే. ఎంతవరకు అంటే ఈ రోజున నిన్నటి వరకు చూస్తే 14 రోజులు యుద్ధం స్టార్ట్ అయ్యి మరి ఎన్ని రోజులు అది కంటిన్యూ అయ్యిద్ది అనేది కూడా మనం చెప్పలేము. కాబట్టి మనం ఈ రోజున ఇదిగో ఈ రోజులు మనకి వస్తుంది అని చెప్పగలుగుతున్నాం, కానీ గ్యారంటీ అయితే ఇవ్వలేము ఎవరు కూడా. కాబట్టి అవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు గౌరీ శంకర్ గారు చెప్పినట్లుగా యుద్ధం ఆగితే మంచిది, అది ఆగితేనే మనం దేనికైనా సరే ఆగిన తర్వాత కూడా ఎన్ని రోజులు దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సింది. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అదే విధంగా ఆయన చెప్పినట్లు యుద్ధం ఆగితే మనం ముందుకి ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో ఈ నిల్వలు కానివ్వండి, ఏదైతే వీళ్ళు ఎంతవరకు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారో ఇవి కానివ్వండి, ఇవన్నీ ఒక కంట్రోల్ లోకి రావాలంటే యుద్ధం ఆగాలి అనేది వాస్తవం. శ్రీలీల గారు, ఇప్పుడు మనం పబ్లిక్ లో ఒక పానిక్ సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. పబ్లిక్ లో ఒక చిన్నపాటి పానిక్ సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. సో ఈ పానిక్ సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయాలంటే ముందుగానే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుని ఉంటే బాగుంటేదని మీరు అనుకుంటున్నారు? ముందుగా తీసుకోకపోయినా ఇప్పుడు ఈ టైంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ పానిక్ సిచ్యువేషన్ ని ప్రజలు దూరం చేయొచ్చని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే
ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్నా వాళ్ళ పానిక్ సిచ్యువేషన్ ఎవరు కూడా అంటే హోల్డ్ లో పెట్టడమే గానీ పూర్తిగా అయితే కంట్రోల్ చేసేది లేదండి. ఎందుకంటే మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమంటారు నా ప్లేస్ లో నువ్వు ఆలోచించని ప్రతి ఒక్కరు అంటారు. వాళ్ళ అది హ్యూమన్ టెండెన్సీ ఇంకా అంతే. మరి ఎవరైనా సరే దీన్ని కంట్రోల్ చేయగలమా చేయలేమా అనేది ఈ రోజున అన్ని కూడా దేని మీద ఆధారపడి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళింది, యుద్ధం దగ్గరకే. అంటే సోషల్ మీడియా మీద కొంచెం కంట్రోల్ తీసుకొస్తే కూడా అది మంచిదే కదండి. లైక్ మనం ఇదంతా వార్తలు ఈ పానిక్ సిచ్యువేషన్ చూస్తుంది సోషల్ మీడియాలో కూడా కాబట్టి. ఎస్ రైట్ రైట్, మనం కూడా చెప్పగలుగుతాం. కాకపోతే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకునేది ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి 14 రోజుల నుంచి మనం చూస్తున్నా 1 వీక్ నుంచి గట్టిగా ఒక స్ట్రాంగ్ ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఏంటంటే మీరు మీరంటే పానిక్ సిచ్యువేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, కొంచెం మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి, ఇబ్బంది ఏమి లేదు, ఇదిగో ఇంత శాతం నిల్వలు ఉన్నాయి, ఇంత మేరకు ప్రభుత్వం మనకి సహాయ సహకారాలు అందిస్తుంది, ఏదైనా సరే దానికి సంబంధించిన ఏదైతే రేటు పెరిగిద్దేమో గానీ పూర్తిగా అసలు లేకుండా చేసే పరిస్థితి అయితే ఉండదని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజున మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఏం జరుగుతుంది, మరి ఏ విధంగా రెస్టారెంట్లు కానివ్వండి ఇవన్నీ ఇబ్బంది గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం అదే సిచ్యువేషన్ ఇంకా అదే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఈ రోజున మనం పేపర్ చదువుతున్నాం, ఎంత చక్కగా వివరణ ఇస్తున్నారు, ఎంత చక్కగా దాని గురించి అన్ని చెప్తున్నారు, అయినప్పటికీ ప్రజల్లో ఎలాంటి మార్పు వస్తుంది, ఎంత మేరకు దాని గురించి ప్రాక్టికల్ గా ఆలోచించగలుగుతున్నారు. ఇవన్నీ శ్రీలీల గారు ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు నౌకలు అయితే ముంబై పోర్ట్ కి చేరుకుంది, భారత్ కు చేరుకుంది, ఓకే, కానీ ఈ నార్మల్ సిచ్యువేషన్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అని మీ ఒపీనియన్ మీరు చెప్తారు? ఖచ్చితంగా నార్మల్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు వార్ మీదే ఉండిద్దండి ఆధారపడి. గతంలో కూడా మనం అనుకున్నట్లుగా 1980s లో కూడా కొన్ని నెలలు తరబడి ఈ ఏదైతే ఈ జలసంధిని ఆపేయటం కానివ్వండి ఇవన్నీ చాలా రోజులు గడిచింది, కానీ పూర్తిగా దాన్ని అయితే ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పటికీ మనం భారతదేశం ఏ విధంగా ఉండిద్ది, అన్ని దేశాల్లో గొప్ప దేశంగా పేరు ప్రఖ్యాతులు గాంచి అందరితో కూడా ఫ్రెండ్లీగా ఎలా మూవ్ అవుతుందో చూస్తూనే ఉన్నాం. అవును, అది ఇంపార్టెంట్ కూడా. ఖచ్చితంగా మన భారతదేశం మీద అంత ప్రభావం ఉండకపోవచ్చు, ఎందుకంటే మోడీ గారు ఆలోచన విధానం కానివ్వండి, ఫ్రెండ్లీగా వాళ్ళకి మూవ్ అయ్యే విధానం కానివ్వండి, సలహాలు సూచనలు అన్ని కూడా చాలా బాగా వెళ్తున్నాయి అనే ఆలోచనలో ఉన్నాం. ఓకే, సో శంకర్ గారు ఫైనల్ గా మీరు చెప్పండి. ఇప్పుడు ఇరాన్ అంటే హార్ముజ్ జలసంధి నుంచి ఒట్టి భారత్ కే కాకుండా చాలా దేశాలకి ఆ జలసంధి అనేది చాలా ఇంపార్టెంట్, ఆ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయినప్పటికీ ఇరాన్ అయితే మనకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనకాల మెయిన్ రీజన్స్ ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని పొలిటికల్ గా? అంటే ఇరాన్ తోటి మనకి చాలా పాత టైస్ ఉంది. ఇరాన్ అయితే లాంగ్ హిస్టారికల్లీ దేశం ఉంది, వీ హ్యావ్ లాంగ్ టైస్ విత్ దెమ్. ఇప్పుడు ఇరాన్ లో కూడా వాళ్ళ జొరాస్ట్రియన్స్ కూడా చాలా మంది ఇండియాలో సెటిల్ అయ్యారు, హైదరాబాద్ కూడా చాలా మంది ఇరానియన్స్ ఉన్నారు. వీ హ్యావ్ లాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు ఇవాళ వాళ్ళిద్దరి మధ్యన గొడవ అయ్యి ఇజ్రాయెల్ కి ఇరాన్ కి గొడవ అయ్యి మనం ఇన్వాల్వ్ ఉంది, కానీ బట్ అల్టిమేట్లీ రిలేషన్షిప్ లో మనకు వీఆర్ నాట్ సైడింగ్ విత్ ఎనీవన్ కదా. నథింగ్ కాదు, డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ విత్ ఇట్ ఉంది అని, కానీ అట్ ద సేమ్ టైం వీ డి నాట్ టేక్ ఎనీ సైడ్. మనం ఓపెన్ గా మనం ఏదో సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇవ్వటం లేదు, అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా సపోర్ట్ ఇవ్వటం లేదు. న్యూట్రల్ అడాప్టింగ్ ఏ న్యూట్రల్ అప్రోచ్, అండ్ దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే ఇప్పుడు ఎవరితో గొడవ పెట్టుకున్నా తలకాన వస్తాయి కదా వాళ్ళకు. సౌదీ అరేబియా సపోర్ట్ ఇచ్చారంటే ఇరాన్ కోపం వస్తుంది వాళ్ళకి. కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ దిస్ టూ కంట్రీస్. ఐ థింక్ తొందరగా ఈ వార్ గిట్ట సెటిల్ అయిపోయిందంటే things will come back to normal. Okay, so thank you so much Gauri Shankar garu, thank you so much Perni Srilila garu, discussion lo పాల్గొనినందుకు మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో మొత్తానికైతే ఇరాన్ ఇండియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, హార్ముజ్ జలసంధిని మనం యూజ్ చేసుకోవచ్చు, అటు నుంచి మనం రావచ్చని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. బట్ స్టిల్ నౌకలు ఎల్పిజి గ్యాస్ నౌకలు ముంబై ఎయిర్పోర్ట్ కి చేరుకున్నప్పటికీ నార్మల్ సిచ్యువేషన్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది మాత్రం ఇంకా ప్రజల్లో ఉన్న మెయిన్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో చూడాలి ఈ వార్ ఎప్పుడు స్టాప్ అవుతుంది, నార్మల్ సిచ్యువేషన్ లో అందరు ఎప్పుడు వస్తాం అనేది మాత్రం తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.